తెలంగాణ రాజకీయాల్లో ఇదివరకు ఎన్నడూ చూడని ఎప్పుడూ వినని సరికొత్త సమరం. ఒక పార్టీ ప్రజాప్రతినిధికి ప్రత్యర్థుల నుంచి రాజకీయంగా ఇబ్బంది వస్తే అది ఒప్పైనా తప్పైనా పార్టీ అంతా సంఘీభావం ప్రకటిస్తుంది. కానీ అధికార విపక్ష పార్టీల్లో అందుకు భిన్నమైన సీన్ కనిపించింది. ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు వాళ్లుంటున్న పార్టీలకు కంట్లో నలుసులా మారినందుకే ఎవరూ సపోర్ట్ చేయలేదా? లేదంటే వారి వ్యక్తిగత రాజకీయాన్ని తామెందుకు పులుముకోవాలనుకున్నారా? ఇందుకు ఆ రెండు పార్టీల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్సీలపై ఏం చర్చ జరుగుతోంది? ఈ బీభత్సకాండ హైదరాబాద్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న కార్యాలయంలో జరిగింది. తమ నాయకురాలు ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దండెత్తి వచ్చారు జాగృతి క్యాడర్. ఇంతకు ఈ రాజకీయ యుద్ధకాండకు దారితీసేలా ఎమ్మెల్సీ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం. ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతింటే దుడ్డని కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు ఏమైనా సంబంధమా? కంచం పొత్తుందా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు తమ పోరాటాల వల్లే వచ్చాయని ఇద్దరు ఎమ్మెల్సీలు క్రెడిట్ తీసుకున్నారు. అగ్రవర్ణ నాయకురాలైన కవిత బీసీ ఉద్యమం చేయడమేంటి? ఆమెకు బీసీలకు ఏమైనా కంచం పొత్తు మరో పొత్తు ఉన్నాయా అని కవితను ఉద్దేశించి మల్లన్న చేసిన కామెంట్స్ రాజకీయ రచ్చను రాజేసింది. తమ నాయకురాలనే అంత మాట అంటావా అంటూ కొందరు జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ మల్లన్నపై దండయాత్రకు వచ్చారు. నేరుగా మల్లన్న ఉంటున్న ఆయన యూట్యూబ్ ఛానల్ ఆఫీస్కే వెళ్లారు. అక్కడున్న ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తలుపులు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లి భీభత్సకాండ చేశారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ మల్లన్న గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరపడం, ఒకరిద్దరికి గాయాలవడం, కొద్దిసేపట్లోనే సద్దుమణగడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ దాడి ఘటనపై పరస్పరం పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, కేసులు నమోదవడం, ఇద్దరు ఎమ్మెల్సీలు మళ్లీ రాజకీయంగా ఘాటుగా విమర్శించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇంకో అడుగు ముందుకేసి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు మల్లన్న. వెనక్కి తగ్గకపోతే రైలు పట్టాల మీదకే నురికి అటే బొమ్మని ఎవడాగమంటున్నావని ఆమెను తగ్గుమన్నోడేవాడు, ఆమెను పెంచుకోమన్నోడేవాడు. నువ్వు బీసీల మీద హత్యాయత్నాలు చేయించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నువ్వు వెనక్కి తగ్గకూడదు కూడా. ఎందుకంటే మేము తగ్గడానికి సిద్ధంగా లేం కాబట్టి. తీన్మార్ మల్లన్ననో లేకపోతే తెలంగాణ సమాజమో తలుచుకుంటే తుక్కు అయిపోతుంది కవిత ఆఫీసు. కానీ మా పద్ధతి, మా విధానం అది కాదు. సామాన్యమైన ప్రజల మీద దాడులు చేసినటువంటి సంస్కృతి ఏదైతే ఉందో కల్వకుంట్ల కవిత గారిది, ఆ కవిత గారి కథని, ఆ కార్ఖానంతా ప్రజాక్షేత్రంలో. ఎమ్మెల్సీ మల్లన్న తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఏ ఎథిక్స్ తో తన మీద దాడికి పంపారు? తనపై దాడి చేయించడమే కాకుండా మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేయడమేంటని కవితను ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయం చేయొద్దనేటువంటి దురుద్దేశంతో తర్వాత ఆమె అహంకారం 18 నెలలైంది, వాళ్ళ పవర్ పోయి ఇంకా అహంకారం తగ్గకుండా నెత్తికెక్కి ప్రజలపైన హత్యాయత్నాలు చేయిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఈ దాడిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించింది. అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి, గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది. అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి
వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా వీరిద్దరి మధ్య జరగడం, మరి ఆ ఇద్దరికి సొంత పార్టీల నుంచి నైతిక మద్దతు కానీ మాటల మద్దతు కానీ ఎందుకు లేవు? అధికార పార్టీ నుంచి పీసీసీ కానీ సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఎందుకంటే మల్లన్న గతంలో ముఖ్యమంత్రిని, రెడ్డి వర్గ ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేసి నానా దుర్భాషలాడారు. మల్లన్నకు సానుభూతి సంగతి అటుంచితే మరి ఒత్తాసు పలికినట్లు కాకుండా దాడులు సరికావంటూ అధికార పార్టీ నుంచి కామెంట్స్ వచ్చాయి. ఈ దాడుల సంస్కృతి తెలంగాణ రాజకీయాల్లో లేవు కాబట్టి ఇవి ఎక్కువ పెంచి పేషించొద్దని చెప్పి ఇరు వర్గాలు నేను కోరుతున్నా. ప్రత్యేకించి ఇద్దరు కూడా సంయమనంతో లేకపోతే సమస్యలు రావద్దు అనేదే మేము కోరుకుంటున్నాం. ఏదున్నా ఇద్దరు కూడా సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. మహిళను గౌరవించాలి, సామెతలు ఇష్టారీతిలో వాడ్డం తప్పు అంటూ మల్లన్నకు సుద్దులు చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ దాడులు చేయడం తప్పు, దాడులు అన్నిటికీ పరిష్కారం కాదంటూ కవితకు కౌంటర్ ఇచ్చారు. మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు, నువ్వు నేను మాట్లాడుకోవచ్చు, ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు. అది ఎవరైనా ప్రజాస్వామికవాదులు అందరూ ఖండిస్తారు. సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు. మాటలు తప్పు, ఏదైనా డెమోక్రటిక్ గా జరగాలి. ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా కవితకు సపోర్ట్ గా మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి మినహా మరెవరూ స్పందించలేదు. పార్టీ అధినేత కేసీఆర్, ముఖ్య నేతలైన కేటీఆర్, హరీష్ లు ఎందుకు రియాక్ట్ కాలేదు? కేసీఆర్ కుటుంబంపై ప్రత్యర్థులు ఏమైనా అంటే వరుసగా ప్రెస్ మీట్లు పెట్టే మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఎందుకు మౌనం దాల్చారు? హైకమాండ్ నుంచి రావాల్సిన లైన్ రాలేదా? వారి కుటుంబ వ్యవహారం తమకు ఎందుకులే అనుకున్నారా? కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న కవిత ఇంతకు బీఆర్ఎస్ లో ఉన్నట్టా లేనట్టా అనే క్లారిటీ లేకపోవడము ఒక కారణం అయ్యుండొచ్చు. ఇదంతా ఎటో పోతుందనుకున్న కేసీఆర్ తనను కలిసేందుకు వచ్చిన హరీష్ రావుతో కవిత మల్లన్న ఎపిసోడ్ పై అధినేత చర్చించినట్లు సమాచారం. స్పందించకపోవడం కూడా వ్యూహంలో భాగమే. ఈ ఎపిసోడ్ లో ఒకవేళ స్పందిస్తే వాళ్ళు ఒకటే అనే కౌంటర్లు పడతాయనే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ నుంచి బీసీ నేత అయిన మధుసూదనాచారితో మాట్లాడించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఇద్దరు ఎమ్మెల్సీలు సొంత ఎజెండాలతో పాలిటిక్స్ చేస్తున్నారు. తమకే క్రెడిట్ రావాలన్న తపనతో ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్న ఒక సున్నితమైన గీతను ఇద్దరూ చెరిపేశారనే విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి.